కొత్త ఎపిసోడ్లోకి వెళ్ళే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒక చిన్న ప్రీక్యాప్. ఒక ఫ్యామిలీ బోటింగ్ కోసమని అమెరికాలోని ఒక రివర్ దగ్గరికి వెళ్తారు. ఇప్పటికే ఆ రివర్ గురించి చాలా భయానకమైన కథలున్నాయి. వాళ్ళు రివర్లో ఉండగా ఉన్నట్టుండి రివర్ అంతా ఎవరో లైట్ వేసినట్టు వెలుగుతుంది. దాని తర్వాత వాళ్ళకి చిన్నపిల్లల ఏడుపు వినిపిస్తుంది. వాళ్ళు ఆ డైరెక్షన్ వైపున వెళ్తారు. ఇక ఉన్నట్టుండి వాళ్ళ ముగ్గురిని ఎవరో నీళ్ళల్లోకి లాగేస్తారు. ఇక ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్న డిటెక్టివ్ బెన్ దీని గురించి ఇంకా తెలుసుకోవడానికి ఆ ఊర్లో ఉన్న లైబ్రరీ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఆయనకి ఒక బుక్ దొరుకుతుంది. ఆ లైబ్రరియన్ బుక్లో ఏముందో తెలుసుకోవడానికి రాత్రి రివర్ దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నట్టుండి కాంతి వస్తుంది. ఇక ఆ నీళ్లతో బుక్ని తడిపితే అప్పుడే మనం బుక్లో ఏముందో చదవచ్చని లైబ్రరియన్ చెప్తాడు. ఇక బెన్ ఆ బుక్లో ఏముందో కనుక్కోవడానికి రాత్రి ఆ రివర్ దగ్గరికి వెళ్తాడు. ఆ నీళ్లతో బుక్ని తడిపిన వెంటనే బుక్లో అసలు ఏముందో కనిపిస్తుంది. బుక్లో ఉన్నదాన్ని చూశాక డిటెక్టివ్ బెన్కి భయం మొదలవుతుంది. ఎందుకంటే ఆ బుక్లోని మొదటి పేజ్లో కొన్ని డయాగ్రామ్స్ ఉంటాయి. దాంట్లో చిన్నపిల్లల ఫేసెస్ని ఎవరో స్కెచ్ వేసున్నారు. దాంట్లో దాదాపుగా 10 పిల్లలున్నట్టు డిటెక్టివ్ బెన్కి కనిపిస్తూ ఉంది. కానీ ఇందులో భయాన్ని కలిగించే అంశం ఏంటంటే ఆ చిన్న పిల్లల కళ్ళని అత్యంత కిరాతకంగా పీకేసున్నారు. పిల్లలు నొప్పితో గట్టిగా అరుస్తున్నట్టు అక్కడ స్కెచెస్ ఉన్నాయి. దాన్ని చూసిన వెంటనే డిటెక్టివ్ బెన్కి అసలేమీ అర్థమవ్వదు. ఇక డిటెక్టివ్ బెన్ సెకండ్ పేజ్ని తిప్పి రివర్లోని నీళ్లతో దాన్ని తడుపుతాడు. అక్కడ ఏం రాసుంటుందంటే, మీ త్యాగం ఫలించాలంటే మీకు విలువైనది ఈ నీళ్లల్లో పడేయండి. అసలు ఈ సెంటెన్స్ దేని గురించి చెప్తుంది? బుక్ని అంత చదవకపోతే ఏం జరుగుతుందో నాకు అసలు ఎప్పటికీ అర్థమవ్వదు. డిటెక్టివ్ బెన్ వెంటనే నెక్స్ట్ పేజీకి టర్న్ చేసి దాన్ని నీళ్లతో తడుపుతాడు. అక్కడ ఈసారి ఇంకో స్కెచ్ వస్తుంది. ఆ పేజ్లో ఏదో ఐరన్ బాక్స్ స్కెచ్ ఉన్నట్టు డిటెక్టివ్ బెన్కి కనిపిస్తుంది. ఆ ఐరన్ బాక్స్కి సరిగ్గా మధ్యలో ఐ సింబల్ లాంటిది ఏదో ఉన్నట్టు కనిపిస్తుంది. వీటన్నిటిని చూస్తూ డిటెక్టివ్ బెన్ ఒక కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉండిపోతాడు. అసలు ఈ బుక్ నాకేం చెప్పాలనుకుంటుంది? ఇంట్లో వేసున్న స్కెచెస్కి అసలు మీనింగ్ ఏంటి ని ఆలోచిస్తూ డిటెక్టివ్ బెన్ మళ్ళీ ఇంకో పేజ్ని టర్న్ చేస్తాడు. ఇక అప్పుడే డిటెక్టివ్ బెన్కి ఉన్నట్టుండి తన ఇరువైపుల నుండి చిన్నపిల్లల ఏడుపులు వినిపిస్తాయి. అవి చాలా భయానకంగా ఉన్నాయి. వాటిని వింటూ ఉంటే డిటెక్టివ్ బెన్కి గూస్ బంప్స్ వస్తున్నాయి. ఈ చిన్నపిల్లల ఏడుపు ఎక్కడి నుండి వినిపిస్తుంది? అలా ఒక 10 సెకండ్ల పాటు చిన్నపిల్లల ఏడుపు కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. దాని తర్వాత రివర్ లోపల నుండి వస్తున్న లైట్ కంప్లీట్గా డార్క్ అయిపోతుంది. దానితో చిన్నపిల్లల ఏడుపు కూడా ఆగిపోతుంది. ఇప్పటి వరకు వెలుతురుగా చాలా అందంగా వెలుగుతూ ఉన్న రివర్ ఒక్కసారిగా ఏదో కమ్ముకున్నట్టు చీకటిగా మారిపోతుంది. ఇక దానితో డిటెక్టివ్ బెన్ బోట్లో ఉన్న లైట్ని ఆన్ చేస్తాడు. అలా ఉండగా ఒక్కసారిగా బెన్ ఉంటున్న బోట్లో ఏదో పడినట్టు అతనికి సౌండ్ వినిపిస్తుంది. భయంతో బెన్ వేగంగా ఆ సౌండ్ వచ్చిన వైపున తిరుగుతాడు. ఎవరది? బోట్లోకి ఎవరు ఎంటర్ అయింది అని డిటెక్టివ్ బెన్ గట్టిగా అరుస్తాడు. ఇంకా అతను ఒక్కొక్కడుగు ముందుకు వేసుకుంటూ ఆ శబ్దం వచ్చిన వైపుగా వెళ్తాడు. ఇందాకొచ్చిన శబ్దం ఇక్కడి నుంచే వచ్చింది. ఇక్కడ చాలా చీకటిగా ఉంది, నాకేం కనిపించట్లేదు అని తనలో తాను అనుకొని డిటెక్టివ్ బెన్ తన టార్చ్ని ఆన్ చేసి ఆ శబ్దం వచ్చిన వైపుగా పాయింట్ చేసి చూస్తాడు. అక్కడున్న దాన్ని చూశాక డిటెక్టివ్ బెన్ కన్ఫ్యూజ్ అవుతాడు. ఎందుకంటే అతనికి అక్కడ ఒక తెల్లటి గుడ్డలో దెన్నో చుట్టున్నట్టు కనిపిస్తుంది. అది చాలా చిన్నగా ఉంటుంది. అసలు ఏంటిది? ఏమైనా వస్తువా అని బెన్ ఆలోచిస్తూ మెల్లగా దాని వైపుగా వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక బెన్ భయపడుతూ దానివైపు అలానే చూస్తూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా అది కదులుతుంది. భయంతో డిటెక్టివ్ బెన్ ఒకడుగు వెనక్కి వేస్తాడు. ఇది ఏదో జంతువులా ఉంది, అయినా దీన్ని గుడ్డలో ఎవరు కట్టారు అని ఆలోచిస్తూ దాన్ని ఎత్తుకోవడానికి డిటెక్టివ్ బెన్ కిందకి బెండ్ అవుతాడు. కానీ అప్పుడే ఆ క్లాత్లో నుండి
బెన్కి చిన్న పిల్లాడి ఏడుపు వినిపిస్తుంది. ఓ మై గాడ్, దీంట్లో ఎవరో చిన్న పిల్లాడిని చుట్టేసినట్టున్నారు, నేను అతన్ని కాపాడాలి అని బెన్ ఆలోచిస్తూ వేగంగా ఆ బాబుని పైకెత్తుకొని దానికి చుట్టూ ఉన్న గుడ్డని తీస్తాడు. కానీ ఆ బాబుని చూశాక బెన్ గుండె చాలా వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. ఎందుకంటే ఆ బాబుకి కళ్ళుండవు. ఆ పిల్లాడి చర్మమంతా కుళ్ళిపోయినట్టు డిటెక్టివ్ బెన్కి కనిపిస్తుంది. అసలు ఈ పిల్లోడు ఇంకా ఎలా బ్రతుకున్నాడు అని బెన్ ఆలోచిస్తూ ఆ పిల్లాడి వైపు అలానే చూస్తూ ఉంటాడు. కానీ అప్పుడే ఆ పిల్లాడు ఏడవడం మొదలు పెడతాడు. ఆ ఏడుపు సేమ్ ఇందాక అతనికి వినిపించిన ఏడుపులానే ఉంది. నెక్స్ట్ సెకండ్ డిటెక్టివ్ బెన్ బోట్ని కింద నుండి ఎవరో బలంగా కొడుతున్నట్టు బెన్ ఉన్న బోట్ అంతా కదిలిపోతూ ఉంటుంది. టెన్షన్లో బెన్కి అసలు ఏం చేయాలో అర్థమవుతూ ఉండదు. పిల్లాడు ఇంకా గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. కానీ ఈసారి ఆ పిల్లాడు ఏడుస్తూ నోరు తెరిచినప్పుడంతా తన నోటిలో నుండి బలమైన కాంతి బయటికి వస్తున్నట్టు డిటెక్టివ్ బెన్కి కనిపిస్తుంది. దానితో డిటెక్టివ్ బెన్కి అర్థమవుతుంది ఇందాక ఆ రివర్ కింద నుండి వచ్చిన వెలుతురికి కారణమేంటో అని. డిటెక్టివ్ బెన్ బోట్ని కింద నుండి ఎవరో బలంగా కొట్టడంతో దానికిక రంధ్రం పడుతుంది. ఇక బెన్ బోట్ అంతా నీళ్లతో ఫిల్ అవుతూ ఉంటుంది. బెన్ ఆ పిల్లాడి వైపు చూస్తూ అసలు ఇతని నోటిలో నుండి వెలుతురు ఎక్కడి నుండి వస్తుంది అలా బెన్ ఆలోచిస్తూ ఉండగానే అతనికి తన బోట్ చుట్టూ మళ్ళీ చిన్నపిల్లల ఏడుపు వినిపిస్తుంది. ఈ పిల్లాడు నా దగ్గరే ఉన్నాడు, అయినా కూడా నాకు ఆ ఏడుపులు వినిపిస్తూనే ఉన్నాయి. అంటే ఈ రివర్ కింద ఇటువంటివి ఇంకా ఉన్నాయా అని అతను ఆలోచిస్తూ ఉండగానే అతని బోట్ రివర్లోకి కంప్లీట్గా సింక్ అయిపోతుంది. డిటెక్టివ్ బెన్ తెచ్చుకున్న వెపన్స్, బుక్ అన్ని నీళ్ళల్లో సింక్ అయిపోతాయి. అతని చేతిలో ఉన్న ఆ బేబీ కూడా తనతో పాటు నీళ్ళల్లో మునిగిపోతుంది. అలా ఆ నీళ్ళల్లోకి వెళ్ళిన నెక్స్ట్ సెకండ్ డిటెక్టివ్ బెన్ చేతిలో ఉన్న ఆ బేబీ తన నుండి విడిపించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. డిటెక్టివ్ బెన్ స్విమ్ చేస్తూ పైకొస్తాడు. అతనికి మెల్లగా ఈ రివర్ గురించి సీక్రెట్స్ అన్నీ అర్థమవుతూ ఉంటాయి. నేను వీలైనంత తొందరగా ఈ రివర్ నుండి బయటపడాలి, ఇక్కడ ఇంకా ఎక్కువసేపు ఉంటే నా ప్రాణానికే ప్రమాదం అని డిటెక్టివ్ బెన్ అనుకుంటూ అక్కడి నుండి బయటికి స్విమ్ చేయాలని ప్రయత్నిస్తాడు. కానీ అప్పుడే అతని కాళ్ళని ఏదో లాగుతున్నట్టు అతనికి అనిపిస్తుంది. తను వేగంగా వేరే కాళ్ళతో దానిని కిక్ చేస్తాడు. అయినప్పటికీ అది డిటెక్టివ్ బెన్ని చాలా గట్టిగా పట్టుకొని ఉంటుంది. అసలు తన కాళ్ళని ఏం పట్టుకుందో చూద్దామని డిటెక్టివ్ బెన్ తన చేతిలో ఉన్న టార్చ్ సహాయంతో నీళ్ళల్లోకి వెళ్ళి తన కాళ్ళ వైపు ఆ టార్చ్ని పాయింట్ చేసి చూస్తాడు. తన కాళ్ళకి ఎవరో ఐరన్ చైన్ వేసి లాక్ చేసుంటారు. ఆ చైన్ యొక్క వేరొక ఎండ్ రివర్ లోపల ఉన్నట్టు అతనికి కనిపిస్తుంది. ఇక ఒక్కసారిగా డిటెక్టివ్ బెన్ని చైన్కి అటుపక్క నుండి ఎవరో లాగుతున్నట్టు అనిపిస్తుంది. డిటెక్టివ్ బెన్ పైకి స్విమ్ చేయడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ అతని లోపల నుండి ఎవరో చాలా బలంగా లాగుతూ ఉన్నారు. నా దగ్గర అసలు సమయం లేదు, ఈ సిచ్యువేషన్ నుండి నన్ను నేను కాపాడుకోవాలంటే ఈ చైన్కి అటుపక్క ఏముందో నేను కనుక్కోవాలి. పైకొచ్చి తనకి కావాల్సినంత ఆక్సిజన్ని పీల్చుకుంటాడు. ఇక వేగంగా తన కాళ్ళకి లాక్ వేసి ఉన్న చైన్కి వేరొక ఎండ్ వైపుగా అంటే రివర్ లోపలికి స్విమ్ చేస్తాడు. బెన్ ఒక డిటెక్టివ్ కావడంతో తనకి చాలా స్కిల్స్ ఉన్నాయి. అందులో ఒకటి అండర్ వాటర్ బ్రెత్ కంట్రోల్. అతను నీళ్లల్లో 4 నిమిషాల వరకు ఉండగలడు. ఆ ధైర్యంతోనే అతను చైన్కి అటుపక్క ఏముందో తెలుసుకోవడానికి వేగంగా స్విమ్ చేస్తూ ఉంటాడు. ఇక ఎలానో డిటెక్టివ్ బెన్ చైన్కి చివరి వైపున చేరుకుంటాడు. కానీ అక్కడున్న దాన్ని చూశాక డిటెక్టివ్ బెన్ ఆశ్చర్యపోతాడు. అతనికి అక్కడ కాసేపటి క్రితం అతను బుక్లో చూసిన ఐరన్ బాక్స్ అక్కడున్నట్టు కనిపిస్తుంది. ఆ చైన్ని ఎవరో ఐరన్ బాక్స్కి కట్టుంటారు. నేను ఇందాక బుక్లో చూసిన ఐరన్ బాక్స్ ఇదే. ఈ బాక్స్కి కూడా పైన ఐ సింబల్ ఉంది. ఈ బాక్స్ లోపల ఏముందో కనుక్కుంటే ఈ రివర్ యొక్క మిస్టరీని నేను సాల్వ్ చేయొచ్చు అని అనుకొని బెన్ వేగంగా ఐరన్ బాక్స్ని ఓపెన్ చేస్తాడు. ఆ ఐరన్ బాక్స్ లోపల ఉన్నదాన్ని చూసి బెన్ ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే లోపల రాళ్ళు తప్ప ఇంకేమీ ఉండదు.
ఇందులో రాళ్ళున్నాయేంటి? అసలు ఏంటిదంతా? నాకు ఎటువంటి క్లూ దొరకలేదు. నేను ఇంకా ఎక్కువసేపు నా బ్రెత్ని హోల్డ్ చేయలేను. నేను వీలైనంత తొందరగా పైకి వెళ్ళాలి అని అనుకొని డిటెక్టివ్ బెన్ వేగంగా ఆ చైన్ని తీసేస్తాడు. ఇక పైకి స్విమ్ చేద్దామని అనుకునే లోపు డిటెక్టివ్ బెన్ వైపు ఏదో లైట్ వస్తున్నట్టు కనిపిస్తుంది. దానితో డిటెక్టివ్ బెన్కి భయం రావడం మొదలవుతుంది. ఇక అతను స్విమ్ చేద్దామని అనుకునే లోపు ఇందాక డిటెక్టివ్ బెన్ చూసిన పిల్లవాడు అతనికి అక్కడ కనిపిస్తాడు. అతని నోటిలో నుండి వెలుతురు వస్తూ ఉంది. కానీ ఈసారి ఆ పిల్లవాడిలానే చాలా ఆకారాలు బెన్ని చుట్టుముడతాయి. వాటి నోటిలో నుండి వస్తున్న లైట్ బెన్కి తగులుతూ ఉంటుంది. అవి గట్టిగా ఏడుస్తూ ఉంటాయి. అవన్నీ కలిసి ఒక్కసారిగా బెన్ని అటాక్ చేస్తాయి. ఆ ఐరన్ బాక్స్లో వాల్యుబుల్ వస్తువు ఉండకుండా రాళ్ళెందుకున్నాయి? రివర్లో ఉన్న ఆ ఆకారాలు ఏంటి? బెన్ వాటి నుండి తప్పించుకుంటాడా లేదా అతని కథ కూడా అందరిలానే ముగుస్తుందా? అసలు బెన్ ఈ మిస్టరీని సాల్వ్ చేస్తాడా? వీటన్నిటికీ సమాధానాలు కనుక్కోవాలంటే చూడండి ఫైనల్ ఎపిసోడ్. ఈ వీడియోని కంప్లీట్గా చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ గాయ్స్. ఈ స్టోరీ మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని తప్పకుండా లైక్ చేయండి. సో థర్డ్ పార్ట్ కూడా త్వరగానే రాబోతుంది. అంతవరకు మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.